హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నఫ్షీర్ కిచెన్. ఈరోజు ఒక మంచి అనపకాయతో పులుసు అండి ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా నేనైతే స్టవ్ వెలిగించి 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది వేసుకున్నాను. ఆయిల్ వేడయ్యాక 1/2 స్పూన్ వరకు ఆవాలు, 1/2 స్పూన్ వరకు జీలకర్ర వేసి కొద్దిగా వేగిన తర్వాత ఇందులోని పెద్ద సైజు ఆనియన్ చాప్ చేసి ఇందులో వేస్తున్నానండి. ఈ విధంగా వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. విధంగా మీడియం ఫ్లేమ్ మీద మనం దీన్ని ఫ్రై చేసేసుకొని తర్వాత ఒక పెద్ద సైజు టమాటాను కూడా చాప్ చేసి ఇందులో వేస్తున్నాను. ఈ చాప్ చేయడం వల్ల చాలా త్వరగా మగ్గిపోతాయండి. ఈజీగా కూడా, అది కాకుండా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా కలిపిన తర్వాత అనపకాయ అయితే నేను హాఫ్ తీసుకున్నానండి. 250 గ్రామ్ వరకు ఉంటుంది. ఇది విధంగా తోలు తీసేసి గింజలు తీసేసి ఈ సైజు మందపాటి సైజులను కట్ చేసేసుకొని ఒకసారి నీళ్ళల్లో కడిగేసి ఇందులో వేస్తున్నాను. ఈ విధంగా వేసిన తర్వాత ఇవన్నీ బాగా కలిసే విధంగా ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే మనం దీన్ని ఫ్రై చేసేసుకోవాలి. ఈ విధంగా కలిపిన తర్వాత ఇందులోని 1/2 స్పూన్ వరకు పసుపు పొడి, 1.5 టేబుల్ స్పూన్ వరకు మిరప్పొడి, అలాగే 1 స్పూన్ వరకు ధనియాల పొడి, 1 స్పూన్ వరకు సాల్ట్ అనేది వేసేసి ఈ మసాలా అంతా బాగా పట్టే విధంగా మనం దీన్ని కలుపుకొని ఒక రెమ్మ కరివేపాకును కూడా ఇందులో వేసేసి బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలిపేసి ఇందులోని 1 కప్పు వరకు వాటర్ అనేది పోస్తున్నాను. ఈ విధంగా అంతా బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలిపిన తర్వాత మనకు ఇప్పుడు వేసే నీళ్ళు ఈ ముక్కలన్నీ మునిగేటట్టు వేసుకోవాలండి. వాటర్ అనేది అంటే 200 ml వరకు వాటర్ అనేది పడతాయి. ఈ విధంగా వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసి ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే మనం దీన్ని ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత మనం దీనిలోని ముందుగా ఉడికించి పెట్టుకున్న రొయ్యలు అయితే వేస్తున్నానండి. పసుపు, ఉప్పు వేసేసి ఉడికించి పెట్టుకున్నాను. ఇదైతే 250 గ్రామ్ వరకు ఉంటుంది. ఇందులో వేసేసి ఒకసారి బాగా కలుపుకోవాలండి. అంతా మసాలా అంతా బాగా పట్టే విధంగా మనం దీన్ని ఒకసారి బాగా కలుపుకొని ఇందులోని చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ముందుగానే నానబెట్టేసి 1 కప్పు వరకు వచ్చేంత వరకు మనము దీన్ని నీళ్ళు అనేది తీసి ఇందులో వేయాలండి. ఇప్పుడు ఒకసారి అన్నీ చెక్ చేసుకోవాలి. కారం, పులుపు, ఉప్పు అంతా చెక్ చేసేసుకొని ఏవైనా తక్కువ ఉంటే మనం దీంట్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. నాకైతే ఉప్పు అనేది తక్కువ ఉంది, అందుకని 1 స్పూన్ వరకు ఉప్పు వేసాను. అలాగే 1/2 కప్పు వరకు వాటర్ అనేది వేసేసి ఒకసారి బాగా కలిసే విధంగా మనం దీన్ని కలుపుకొని ఒక మూత పెట్టేసి ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత చూసారు కదా, చల్లార్చిన తర్వాత మూత తీసి ఫైనల్గా కొత్తిమీర కూడా వేసేసి మరోసారి బాగా కలిపేసి ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకుంటే చాలా కమ్మగా ఉండే నోరు ఊరించే అనపకాయ పులుసు రెడీ అండి. ఒక్కసారి ఈ మెథడ్లో ట్రై చేయండి, మీ అందరికీ కూడా బాగా నచ్చుతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.